అందరికీ షలోం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దుత్తలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా వదన్నాయి ఏలోహిం చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును అని వాగ్దానం చేసినటువంటి అదనాయ్ మహోద్రేహం కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుతునని వాగ్దానం చేసిన అదనాయ్ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ నా ఇంటనున్న ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నానని కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నానని వాగ్దానం చేసిన అదోనాయ్ నీ క్షేమము నది వలెను నా నీతి సముద్ర తరంగం వలెను ఉండును అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని కృపమును జ్ఞానమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మమ్మల్ని సజీవుల లెక్కను ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సయ్య నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నమ్మదగిన బడే నలు దిశలా నెమ్మది కలుగజేయుబడే నమ్మదగిన బడే నలు దిశలా నెమ్మది కలుగజేయుబడే నా జీవితమంతా అనుసరించినడే నా జీవితము జీవితమంతా అనుసరించినడే నాకై నిలువెల్ల మౌనములో కలిగినడే నాకై నిలువెల్ల మౌనములో ఈ దినమున మనము ఎస్తేరు గ్రంథమును ధ్యానిస్తున్నాం. ఎస్తేరు యొక్క వృత్తాంతాన్ని ఉపోద్ఘాతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరును హిబ్రూలో హదస్సా అని, ఈ యొక్క ఎస్తేరు అన్న పదానికి నక్షత్రం అని అర్థం, తారా అని అర్థం. పర్షియా భాషలో ఎస్తేరు అన్న పదాన్ని గ్రీకులో కూడా ఎస్తేరు అని మరి పలకటం జరిగింది. అసలు ఈ ఎస్తేరు స్తారా అన్న పర్షియా పదం నుంచి తీసుకొనడం జరిగింది. దాని అర్థము స్తారా అంటే తారా అని అర్థం. ఈ వృత్తాంతము ఈ యొక్క ఎస్తేరు యొక్క ఈ యొక్క అధ్యాయాలు పూరిము పండగలో స్మరించుకోవటం యూదులు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎస్తేరు గ్రంథము క్రీస్తు పూర్వం 3-2 శతాబ్దాలలో రచయితలు వ్రాసినట్లుగా మరి మనకు ఈ అధ్యాయంలో గమనించగలం. రచయితలు మొర్దుకై అని, ఎజ్రా అని, నెహెమ్యా అని మరి
వారి యొక్క రచనలను బట్టి ఎవరనేది కూడా స్పష్టత లేనిదిగా ఉన్నది. ఈ యొక్క పండుగలో, పూరీము పండుగలో ప్రజలందరూ కూడా వారి వారి యొక్క కానుకలను అర్పించడంలో, దానాలు చేయడంలో ప్రాముఖ్యతగా చేస్తూ ఉంటారని మరి ఈ యొక్క అధ్యయన బైబిల్లో ఈ యొక్క ఉపోద్ఘాతంలో ఎస్తేరు గ్రంథము ఎలా రాయబడింది, ఎందు నుంచి తీసుకున్నారు అనే మరి ఉపోద్ఘాతంలో మనము చూచి ఉన్నాం. ఆమేన్.